రాష్ట్రంలో కులగణన చేశామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ వాటిని ఎందుకు బహిర్గతం చేయడం లేదు చెప్పాలని రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. ప్రజలకు తెలియాల్సిన విషయాలను అంత గోప్యంగా ఉంచడానికి కారణమేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలోని దేశమంతా చేయాలంటున్నారు అని అంటే వ్యాఖ్యానించారు. సూటి అడగదలుచుకున్నాను ఇవాళ రాహుల్ గాంధీ గారిని. సరే, రేవంత్ రెడ్డి గారు అయితే కాంగ్రెస్ కు కొత్త, వారి డిఎన్ఏలో బహుశా కాంగ్రెస్ లేరు. వారు అసలు కాంగ్రెస్ చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 60 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పాలించిన మీరు ఎందుకు కులగణన చేపట్టలో ముందు ఈ సమాజానికి దేశానికి జవాబు చెప్పాల్సిగా నేను డిమాండ్ చేస్తాను. రిజర్వేషన్లు అంటూ ఈ దేశంలో ఏమైనా కొనసాగాలంటే ఆర్థిక ప్రాతిపదికన కులాల పేరు మీద రిజర్వేషన్ ఉండడానికి వీలేదన్న వ్యక్తి రాజీవ్ గాంధీ. ఆ రకంగా మీరు మండల్ కమిషన్ విధించే చరిత్ర మీది. కాబట్టి కాంగ్రెస్ చరిత్ర మొదటి నుంచి కూడా బీసీల యొక్క హక్కులను కాలరాయడం, బీసీల యొక్క రిజర్వేషన్ అణచివేయడం జరిగింది. కానీ ఈరోజు రాహుల్ గాంధీ మీరు సర్వే చేసి ఆ చేసిన వివరాలు పబ్లిక్ డొమైన్ లో మీ పోర్టల్ ఎందుకు బహిర్గతం చేయాలని అడుగుతున్నాను. కులాల వారీగా సామాజిక వివక్షకు గురైనటువంటి కులాలు విద్య ఉద్యోగాలు ఏ స్థాయిలో వాళ్ళకు మరి కల్పించబడ్డాయి, ఇవన్నీ వివరాలు మీరు పొందుపరచాల్సింది పోయి పొందుపరచకుండా తెలంగాణ మోడల్లో అంటే ఇంత గుప్తంగా ఇంత రహస్యంగా లేదు కేంద్ర ప్రభుత్వం కూడా చేయమని అడుగుతున్నాను.